అనంతపురం జిల్లా రాప్తాడ్లో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గీయులు రెచ్చిపోయారు. ఆత్మకూరు మండలం తలపూరు గ్రామంలో పొలంలో పనులు చేసుకుంటున్న భార్యాభర్తలపై దాడికి తెగబడ్డాయి టీడీపీ మూకలు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా ఉన్న దంపతులు కొండన్న ఎర్రమ్మలపై కర్రలతో దాడి చేశారు. వివాదంలో ఉన్న భూముల్లో పనులు ఎలా చేస్తారంటూ తొలుత దౌర్జన్యం చేశారు. తర్వాత కర్రలతో దాడి చేశారు. పొలంలో పనులు చేసుకుంటున్న దంపతులపై టీడీపీ మూకల దాడి దృశ్యాలు వైరల్గా మారాయి. అనంతపురం జిల్లా రాప్తాడ్లో జరిగింది ఈ ఘటన. భార్యాభర్తలు పొలం పనులు చేసుకుంటూ ఉండగా టీడీపీ మూకలు కర్రలతో దౌర్జన్యం చేయటాన్ని మనం చూడొచ్చు. దాడి చేసిన పరిస్థితి. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, అసలు వివాదానికి కారణం ఏంటి? ప్రతి దగ్గర కూడా ఇలా చేసుకోవడం, ఘర్షణలకు దిగడం ఒకటే వీరికి పరిష్కారంగా కనిపిస్తుందా? పోలీసులు ఏం చేస్తున్నారు? భూవివాదాన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ నేతలు ఒకసారిగా రెచ్చిపోయారు, దౌర్జన్యం చేశారు. విచక్షణరహితంగా దంపతులపై దాడి చేయడం పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది, వివాదాస్పదంగా మారుతోంది. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలం తలపూరు ఆ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. విజువల్స్ లో దంపతులు ఏదైతే వ్యవసాయ పనులు, పొలం పనులు చేసుకుంటున్న కొండన్న, అదేవిధంగా ఎర్రమ్మ, వీరిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలుగా ఉంటూ వస్తున్నారు. అయితే వారి పొలంలో వారు వ్యవసాయ పనులు చేస్తూ ఉండగా ఒకసారిగా కర్రలతో వ్యూహాత్మకంగా ముందే ప్రీ ప్లాంట్ గా వచ్చిన టీడీపీ నేతలు ఒకసారిగా దాడి చేయడం చూడొచ్చు మన వీడియోస్ లో కూడా. ఈ వీడియోస్ కూడా పూర్తి స్థాయిలో వైరల్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఏదైతే తలపూరు గ్రామంలో కొంత భూ వివాదం ఉంది, ఈ భూ వివాదాన్ని ఆసరాగా చేసుకొని ఒకసారిగా దాడి చేశారు. ఈ ఘటనలో ఆ దంపతులిద్దరికి తీవ్ర గాయాలయ్యి వారు హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపున ఈ ఘటనకు సంబంధించి బాధితులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విచారణ చేస్తున్నామంటున్నారు కానీ ఇప్పుడు దాకా దాడి చేసిన వారిని ఎవరిని అరెస్ట్ చేయకపోవడం పూర్తి స్థాయిలో వివాదాస్పదంగా మారుతోంది. మొత్తం వ్యవహారానికి సంబంధించి టీడీపీ నేతలకు రాప్తాడు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎమ్మెల్యే పరిటాల సునీత అండగా పూర్తి స్థాయిలో సమాచారం ఉంది. థ్యాంక్ యూ శివారెడ్డి.